హాయ్! హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనీ ఫుడ్ బాస్కెట్. ఈరోజు వీడియోలో ఈ సీజన్‌లో తప్పకుండా 2, 3 సార్లైనా పెట్టుకుంటాం కదా! ఉసిరికాయ పచ్చడిని. దాన్ని చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చాలా సింపుల్‌గా ఎలా పెట్టుకోవాలో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేయించుకుంటున్నాను. మెంతుపిండి ప్రిపేర్ చేసుకోవాలి. మెంతుపిండి అప్పటికప్పుడే రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్మెల్ కూడా వస్తుందండి. మెంతులు చక్కగా ఫ్రై అయ్యాయి. స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. వీటిని నేను చల్లారాక పౌడర్ చేసుకుంటాను మిక్సీ జార్‌లో. అదే పాన్‌లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను 5 స్పూన్స్. నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. బట్ పచ్చళ్ళకి పల్లి ఆయిల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే పల్లి ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఫ్రై అవుతుందండి. నేను హాఫ్ కిలో ఉసిరికాయలని తీసుకున్నాను. వాటిని కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరపెట్టుకొని ముందే ఉంచుకున్నాను. 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని వక్కలు చెక్కలుగా దంచి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవద్దండి. ఇలాంటి కన్సిస్టెన్సీలోనే చాలా బావుంటుంది వెల్లుల్లి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసేసుకుంటున్నాను. ఆయిల్‌లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. మనకి ఆయిల్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఉసిరికాయలు కూడా తొందరగా జారిపోతాయి కదా చేతిలోంచి. ఉసిరికాయల్ని పోపులో వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆవిరితోటి చక్కగా ఉడుకుతాయి. ఉసిరికాయల్లో పచ్చి అనేది ఏమాత్రం లేకుండా లోపలి వరకు ఈవెన్‌గా కుక్ అయ్యేలాగా కలుపుతూ ప్లేట్ పెట్టుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! కలర్ చేంజ్ అయింది. ఇలా కొంచెం ఉసిరికాయల కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి వేసుకున్న తర్వాత ఉసిరికాయలు ఫ్రై అవుతూ మంచి స్మెల్ వస్తుంది. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడంలో ఉసిరికాయలు ఉడికించుకోవడమే కొంచెం పెద్ద పనండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతాదంతా. ఉసిరికాయలు సగానికంటే ఎక్కువగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, చిటికెడంత ఇంగువ వేసుకొని అవన్నీ ముక్కలకి పట్టేలాగా స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉసిరికాయలు చక్కగా ఉడికాయండి. చూస్తున్నారు కదా! ఇలా పగులుతున్నాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ పెట్టి చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత నేనిప్పుడు ఉప్పు, కారము యాడ్ చేసుకుంటున్నాను. అరకిలో పచ్చడికి 100 గ్రాముల కారము వేసుకున్నాను నేను. 50-60 గ్రాముల వరకు ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు ఒక స్పూన్ ఏసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి తక్కువ వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. కానీ ఉప్పు పర్ఫెక్ట్‌గా సరిపోతేనే పచ్చడది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఉప్పు, కారం కలిసేలాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేనిది టేస్ట్ చెక్ చేస్తున్నాను. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందండి. నోట్లోకి నీళ్లూరుతున్నాయి పచ్చడి చూస్తుంటే. కొంచెం ఉప్పు తక్కువ పడింది. కొంచెం మంటగా అనిపించిందని వేసుకొని హాఫ్ స్పూన్ అలా కలుపుకుంటున్నాను. ఎలా ఉందండి ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సీజన్‌లో తప్పకుండా ఒక్కసారైనా ఉసిరికాయ పచ్చడిని ఇలా ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. దాంతో పాటుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ వంటతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.